హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఉంటున్నారంటే అది మన జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి అలాంటి మన స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి జీవితంలో చాలా సంఘటనలు జరిగాయని చెప్పాలి. చాలా చేదు విషయాలు కూడా తన జీవితంలో అయితే వెలిగాయి. అలాంటి మన జూనియర్ ఎన్టీఆర్ ప్రాణంగా ప్రేమించిన సమీరా రెడ్డి గారిని అయితే అసలు ఎందుకు వదులుకున్నారో, అలాగే లక్ష్మీ ప్రణతి గారిని ఎలా మ్యారేజ్ చేసుకున్నారో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఇంట్రో. వెల్కమ్ టు విజయ్ మూవీ థియేటర్ ఛానల్. మన జూనియర్ ఎన్టీఆర్ బాలనటుగా తరంగేత్రం చేసిన చిత్రం అయితే నిన్నే చూడాలని ఉంది. ఆయన చిత్రం అయితే మొదటి చిత్రం. ఈ మూవీతో అయితే ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే పరిచయం. ఆ తర్వాత అయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారి నేతృత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1లో నటించి మంచి సక్సెస్ని అయితే సాధించాడు. ఆ తర్వాత అదే కాంబోలో అయితే మళ్ళీ సింహాద్రి మూవీతో అయితే మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ అయితే కొట్టాడు. అలా తన జీవితం సాగిపోతున్నప్పుడు చాలా కాంట్రవర్సీని కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు మీకు తెలుసా అని అడిగితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు చిరంజీవి గారు ఎవరు అని అనడంతో అయితే విమర్శలు అయితే ఎదుర్కొన్నారబ్బా. ఆ సమయంలో అయితే మన నాగార్జున గారు అయితే మన ఎన్టీఆర్ గారికి అయితే సీరియస్గా అయితే వార్నింగ్ కూడా ఇచ్చారంట. ఆ తర్వాత అయితే మన జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోకి ఇంకో మలుపు అంటూ వచ్చిందబ్బా. అదేంటంటే అప్పట్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే లవ్ అఫేర్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్గా నిలిచింది. ఎందుకంటే సమీరా రెడ్డి గారిని అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే సీరియస్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు. దాని తర్వాత మరి వీళ్ళిద్దరి మధ్య ఏమైందో తర్వాత కొన్నాళ్ళ తర్వాత అయితే వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోవడంతో అయితే తలో దారి అయిపోయారు. ఎవరి ఫ్యామిలీతో వాళ్ళైతే ఇప్పుడు బిజీగా ఉన్నారు. కానీ అప్పట్లో వచ్చిన టాక్ ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఈయన సినిమాలు చేసిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా చెప్పాలంటే అప్పట్లో ఈయన నటించిన నరసింహుడు అలాగే అశోక్ మూవీ అయితే ఏకంగా ఫ్లాప్గా నిలిచి అశోక్ మూవీ కేవలం యావరేజ్గా అయితే ఉండిపోయింది. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఏ మూవీ సరైన హిట్ మూవీ అనేది మాత్రం లేదబ్బా. ఆ తర్వాత మన సమీరా రెడ్డి గారు చిరంజీవి గారు తీసిన మూవీ వల్ల అయితే వీళ్ళిద్దరి మధ్యన అయితే దూరం పెరగడానికి ముఖ్య కారణం అవడంతో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ని అయితే బ్రేక్ చేశారంట. ఇప్పుడైతే సమీరా రెడ్డి గారు ఎన్టీఆర్ గారితో వాళ్ళ ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ఉన్నారు. బట్ సమీరా రెడ్డి గారు మాత్రం తను ఇప్పటికీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం అయితే చాలా ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. ఇప్పటికీ తన ఇంట్లో అయితే ఎన్టీఆర్ గారి సాంగ్స్ వినందే తన నిద్ర కూడా పోనని చెప్పింది. మీరు ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బ్రో. 1 లైక్ అని ఒక సబ్స్క్రైబ్ చేస్తే మీకేం పోయేది ఉండదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో.